ఇప్పుడు యేసు ప్రభు మనతో అంటున్నాడు, నిజమైన వెలుగు మీకు కనబడుతున్నది కాదు, నిజమైన వెలుగు మీరే. ఒకవేళ మీరు నిజమైన వెలుగైతే ఎలా బ్రతకాలి? కొండ మీద ఉండు పట్టణం ఎలాగైతే మరుగై ఉండలేదో, మీరు నిజముగా క్రీస్తును నమ్ముకున్న వారైతే, క్రీస్తును అంగీకరించిన వారైతే, క్రీస్తును హృదయంలో పెట్టుకున్న వారైతే, మీలో నుంచి క్రీస్తు వెలుగు బయటికి ప్రకాశించుట ఎవరు ఆపలేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని చూసినప్పుడు, మన మాట విన్నప్పుడు, మన ప్రేమను చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు చెప్పకనే వీడు యేసు క్రీస్తును నమ్ముకున్న వాడని లోకము గుర్తించినంత వెలుగు నీ ముఖములో నుంచి, నీ మాటలో నుంచి బయటికి వెదజల్లాలి. ఎందుకంటే నువ్వు వెలుగైతే దాని గుణమే ప్రకాశించుట. మరి ప్రభుని నమ్ముకున్నాడు కానీ వీడు వెలగట్లేదు అనడానికి ఆస్కారం ఉందంటారా? దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ వీడెప్పుడు ఎవరికి సువార్త ప్రకటించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్మాడు కానీ వీరు ఆత్మలు రక్షించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభుని నమ్ముకున్నాడు కానీ వీడు ఎవరిని ప్రేమించాడు అనడానికి ఆస్కారం ఉందా? ప్రభు నమ్ముకున్నాడు కానీ యేసు నామము పేరట వీడు ఎవరిని ఆదరించలేదు అనడానికి ఆస్కారం ఉందా? ఆస్కారము లేదు. నువ్వు నిజముగా వెలిగితే ఆ ప్రకాశమానమైన వెలుగు నీలో నుంచి బయటికి వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ క్రియల రూపంలో, నీ మాట రూపంలో, నీ ప్రేమ రూపంలో, నీ ఆదరణ రూపంలో నీలో ఉన్న దేవుని వెలుగు బయటికి ప్రకాశించినప్పుడే నిజముగా నువ్వు కొండ మీద ఉండు పట్టణముగా కొనియాడబడతావు. దేవునికి మహిమ కలుగును గాక.